చూడండి, యోబుని ఎందుకు శోధించాడు, ఎలా నిలబడ్డాడు. ఇవాళ ప్రతి చిన్నదానికి మనకి యోబులాశ్రమం పడుతున్నాను అనుకుంటుంటాం. యోబుకు వచ్చిన శ్రమంలో రవ్వంత వచ్చినా మనం తట్టుకోలేము. ఏంటండి, యోబు అంత గట్టిగా పట్టుకున్నాడు ప్రభువుని. దేవుడు ఇడిచిపెట్టినట్టే ఇడిచిపెట్టాడేమో, కానీ దేవుని కనుదృష్టి మాత్రం యోబు మీదే ఉంది. నువ్వు తట్టుకోలేనంత ఎక్కువ దేవుడు నిన్ను శోధించేవాడు కాదండి. ఇంకెప్పటికీ విడుదల లేదా అనుకున్న పరిస్థితుల్లో దేవుడు చాప్టర్ క్లోజ్ చేశాడు. సడన్గా కనబడ్డాడు. నేను చూస్తున్నానయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నేను కూర్చుంటుటా, నేను లేచుట, నేను పడక, నా నడక, నా పడక నీకు తెలుసు. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి నువ్వు తెలుసు, లేమిలో ఉన్నప్పుడు దేవుడికి తెలుసు. కొండ మీద ఉన్న దేవునికి తెలుసు, లోయలో ఉన్న దేవునికి తెలుసు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. అంత మట్టికే మన స్థితి మనం తెలుసుకునేట్టుగా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు కావాలంటే.